మీకు తర్వాత శాసన మండలిలో ఇస్తాలే ఆయన చాలా కన్విన్సింగ్గా చెప్తాడు ప్రతిసారి కూడా. ఒకటి ఏంటంటే మనం ఆస్తులు పంచేటప్పుడు నమ్మదగినటువంటి పెద్దవాళ్ళు ఉండాలంటారు మధ్యవర్తిగా. అలా కాకుండా దాన్ని ఏమంటారంటే తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి బంధువులను కనుక పెట్టుకుంటే మన కళ్ళెదురుగుండానే మనకి ఎట్లా చెప్తారంటే పెద్దవాడు కదయ్యా, పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలయ్యా, అది ఇచ్చి అంటాడు. అదే గనక మనకు కావాల్సిన వాడు అనుకోండి, నువ్వు చిన్నవాడికి ఇవ్వాలయ్యా ఎక్కువ, పెద్దవాడు అనేటువంటి వాడు చాలా అనుభవించి ఉంటాడు కదా, చిన్నవాడికి ఇవ్వాలంటాడు. ఇది అవసరమైతే ఆడపిల్లకి ప్రథమ భాగం ఇవ్వాలంటారు. వీళ్ళు ఇష్టమే సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. అట్లాగా ఇక్కడ కథ మారిపోతుంది. ఇవాళ కాన్సెప్ట్ ఏమైపోతుంది, పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకోవాలి, గౌరవప్రదమైన స్థానాలలోనే పోటీ ఉంటుందని చెప్పారు. గౌరవప్రదం 25 అంటే ఒక సమస్య, ఆయనకి ఎక్కువ ఇస్తే గెలుస్తారన్నట్టు నమ్మకం చంద్రబాబుకి లేదు. కాబట్టి ఇక కన్విన్స్ చేయడం, ఇప్పుడు నాకు తెలిసి ఏమైందంటే నిన్న బిగిన్ చేసినటువంటి తరహాలో నిన్న పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే ఇక రెచ్చిపోయి తిట్టకుండా తిడతా ఉంటారు. అప్పుడు తిట్ల వైపు డిబేట్కి నడిపేలాగా వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేసే పనిలో వైసీపీ అనుకూల మీడియా ఉంటుంది. కానీ